నోట్. మనం ఇంతకుముందు a బై సైన్ ఏ ఈక్వల్ టు b బై సైన్ బి ఈక్వల్ టు c బై సైన్ సి ఈక్వల్ టు 2r అని రాసాం కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ట్రయాంగిల్ ఏబిసి a ఈక్వల్ టు 2r సైన్ ఏ, b ఈక్వల్ టు 2r సైన్ బి, c ఈక్వల్ టు 2r. ఎలా వద్దు ఒక నిమిషం ఆగండి. ఇలా రాయండి, a బై సైన్ ఏ ఈక్వల్ టు 2r. కాబట్టి ఇలా ఇంప్లైస్ a ఈక్వల్ టు 2r సైన్ ఏ, b బై సైన్ బి ఈక్వల్ టు 2r ఇంప్లైస్ b ఈక్వల్ టు 2r సైన్ బి, c బై సైన్ సి, ఇది స్మాల్ సి అమ్మ, సైన్ సి ఈక్వల్ టు 2r, c ఈక్వల్ టు 2r సైన్ సి. అలా రాసుకోండి. దీని నుంచి మనం ఇంకా ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే ఆర్ 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 ఏం రాయొచ్చు అంటే సైన్ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ బై 2r అని రాయొచ్చు. సైన్ బి ఈక్వల్ టు ఏ బై 2r, బి బై 2r, సైన్ సి ఈక్వల్ టు సి బై 2r. ఏమంటే వేర్ ఆర్ ఇజ్ ఏ సర్కమ్ ఏంటది, రేడియస్ కదా. వేర్ ఆర్ ఇజ్ ఏ సర్కమ్ రేడియస్. అమ్మ తీరం అర్థమైందమ్మా ఇందాకను. ఇది చూడండి, ఇప్పుడు నేను రాసినట్టు రాయాలని లేదు, ఇలా క్రాస్ గాను పక్కన రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పి కింద లైన్ లో ఇది రాసుకుని దీని ఎదురుగుంటా ఇంప్లైస్ పెట్టి ఇది రాసుకోవాలి. అర్థమవుతుందమ్మా? నాకులాగా రాయాలి ప్రయత్నం చేయకండి. సరే, తర్వాత ఈసారి సెకండ్ థీరం. ఇంతకుముందు మనం ఏం పెట్టుకున్నాం, సైన్ రూల్ అని పెట్టుకున్నామా? సైన్ రూల్ అని పెట్టుకున్నాం. ఆ తీరం 1 అని పెట్టుకోండి. అది అమ్మాయి అసలు సైన్ రూల్ పై అయినా తీరం 1 అని పెట్టుకోండి. ఏమా? ఓకే సార్. సార్ ఇది తీరం 2. కొసైన్ రూల్. కొసైన్ రూల్ లేదా లా ఆఫ్ కొసైన్స్ అని కూడా అనొచ్చు. దీన్ని అర్థమవుతుందా? కొసైన్ రూల్ అన్నా లా ఆఫ్ కొసైన్స్ అన్నా ఒకటే, అలాగే సైన్ రూల్ అన్నా లా ఆఫ్ సైన్స్ అన్నా ఒకటే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కొసైన్ రూల్ అన్నా లా ఆఫ్ కొసైన్స్ అన్నా ఒకటే, సైన్ రూల్ అన్నా లా ఆఫ్ సైన్స్ అన్నా ఒకటే. ఇక్కడ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, మంచి లాజిక్ ఉంటుంది. బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి, 2ca కాస్ బి. అలాగే సి స్క్వేర్ ఈక్వల్ టు, ఈ సి స్క్వేర్ ఏమవుతుందో చెప్పండి మీరు. a square plus b square minus 2ab minus b square minus 2ab cos c. ఏ స్క్వేర్ ఏమవుతుందో చెప్పండి. b square plus c b square square plus c square minus 2bc కాస్ ఏ. ఇక్కడ ఏమొస్తే అది ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాంది ఇక్కడ లేనిది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. చూసారా? బి వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, సి వచ్చింది, ఏ వచ్చింది, ఏ వచ్చింది. ఇక్కడ సైడ్ లెంత్ ఆఫ్ ది సైడ్ ఇది ఏబిసి అనేది. ఇవేమో యాంగిల్స్. మధ్యలో మాత్రం మళ్ళీ ఏమొస్తున్నాయంటే ఇక్కడ బి వచ్చిందంటే మళ్ళీ బి రాలే, ఇక్కడ చివరిలో వచ్చింది. ఏ సి వచ్చిందంటే చివరిలో వచ్చింది, ఏ వచ్చిందంటే చివరిలో, అలా మాట. ఆమె చూడండి. ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం.
ప్రూఫ్ లో ఏం చేద్దాం అంటే ముందు ఏ స్క్వేర్ తీసుకుందాం. ఏ స్క్వేర్ అనే లేదు, మన ఇష్టం ఏదైనా తీసుకొచ్చాం ఏమా. ప్రూఫ్ లో ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఏం రాసుకోవచ్చు ఇప్పుడు దీని నుండి? 2r sin a. నెక్స్ట్ క్లాస్ మీరు ఇవన్నీ చదువుకుని రావాలి. ఏ అంటే ఏంటి అని అడుగుతాను, 2r sin a. 2r అంటే ఏంటి అప్పుడు ఏం చెప్పాలి? a బై సైన్ ఏ, a బై సైన్ ఏ. అవునా? సైన్ ఏ అంటే ఏంటి? a బై 2r. అలా అడుగుతాను అనమాట. అవన్నీ మీరు అనుకుంటూ చేయాలి చదవాలి. 2r sin a హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4r స్క్వేర్, దీనికన్నా ముందు ట్రయాంగిల్ ఏబిసి a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అని రాసుకోండి. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అని రాసుకోండి. నెక్స్ట్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ అవుతుందమ్మా. ఇప్పుడు దీన్ని మార్చండి. దట్ ఈక్వల్ టు 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? పై మైనస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చుగా. ఇంకొకటి ఇప్పుడు 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ 180 మైనస్ థీటా సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ బి ప్లస్ సి అవుతుందిగా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి మళ్ళీ 4r స్క్వేర్ ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సైన్ స్క్వేర్ బి ప్లస్ సి అన్న సైన్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్న ఒకటేగా. ఎస్ సార్. ఎస్ సార్. హోల్ స్క్వేర్ అని రాయనా లేకపోతే మనం రాసేద్దామా? సైన్ బి ప్లస్ సి రాసి హోల్ స్క్వేర్ రాద్దామా? సైన్ బి ప్లస్ రాసి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే సైన్ బి ప్లస్ సి అంటే ఏమవుతుంది? సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ బి సైన్ సి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేటప్పుడు చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ లో వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో మనకి అక్కడ ఏం కనిపిస్తుంది? సిఏ కనబడుతున్నాయి, స్మాల్ ఏ కనబడుతున్నాయి, స్మాల్ సి కనబడుతుంది. అవునా? కాబట్టి మాక్సిమం అక్కడ స్మాల్ బి స్మాల్ సి కనబడుతుంది, కేవలం క్యాపిటల్ ఏ మాత్రమే కనబడుతుంది. అవునా? కాబట్టి స్మాల్ బి స్మాల్ సి కనబడుతుంది కాబట్టి మొత్తం అంతా సైన్ లో మార్చుకోలే. ఈ కాసును కూడా సైన్ లో మార్చుకోవాలి కదమ్మా. ఎందుకంటే స్మాల్ బి అంటే ఏంటి? 2r సైన్ బి కదా. స్మాల్ సి అంటే ఏంటి? 2r సైన్ సి కదా. అది మాట విషయం. కాబట్టి చూడండి 4r స్క్వేర్ చూడండి సైన్ బి ఇంటూ ఇంకొక విషయం, దీన్ని ఎక్స్పాండ్ చేసేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం చేయగలం, లేదంటే రూట్లు వచ్చేస్తాయి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ బి కాస్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి ప్లస్ తర్వాత 2ab అంటే 2 ఏమొస్తుంది? సైన్ సి కాస్ బి కాస్ సి. అంతేగా? చూడండి సార్ అమ్మాయి ఈ కాస్ స్క్వేర్ సి ఎలా రాయించామా మనం? 1 మైనస్ సైన్ స్క్వేర్ సి అని రాయించామా? సార్ సైన్ సి సార్. సైన్ బి సైన్ సి కాస్ బి కాస్ సి సరిపోయింది కదా. సైన్ స్క్వేర్ బి కాస్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి కాస్ స్క్వేర్ సి సరిపోయింది కదమ్మా. సరిపోయింది సార్. కాస్ స్క్వేర్ సి 1 మైనస్ సైన్ స్క్వేర్ సి అని రాయొచ్చు. చెప్పమ్మా. ఏటమ్మా మీ డౌట్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాస్ స్క్వేర్ బి ఎలా రాయొచ్చు మనం? 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని రాయొచ్చు ఇంటూ సైన్ స్క్వేర్ సి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది మాత్రం అలాగే ఉంచండి చెప్తాను. ప్లస్ 2 సైన్ బి సైన్ సి కాస్ బి కాస్ సి. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి చూడండి, ఇది మల్టిప్లై చేయండి. 4r స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి ప్లస్ సైన్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి ప్లస్ 2 సైన్ బి సైన్ సి 2 సైన్ బి
సైన్ సి కాస్ బి కాస్ సి. చూడండి ఇప్పుడు ఈసారి చూడండి 4r² ఇంటూ ఇక్కడ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి మనం ఏం చేయలేం, అలా ఉంచని చెప్తాను. ఎందుకు అలా ఉంచమన్నానంటే నాకు కావాల్సింది ఏంటి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. బి స్క్వేర్ అంటే ఏంటి, 2r సైన్ బి హోల్ స్క్వేరే కదా. 2r సైన్ బి హోల్ స్క్వేర్ అంటే 4r² సైన్ స్క్వేర్ బిఏ కదా. కాబట్టి అది రావడం కోసం, అర్థమైందా. Yes, sir. సైన్ స్క్వేర్ సి కూడా అలా ఉంచండి. ఇంకా రిమైనింగ్ చూస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి రెండు ఉన్నాయి కాబట్టి 2 సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి ప్లస్ 2 సైన్ బి సైన్ సి కాస్ బి కాస్ దట్ ఈక్వల్ టు 4r² ఇంటూ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు, 2 సైన్ బి సైన్ సి కామన్ తీయండి. ప్లస్ 2 సైన్ బి సైన్ సి కామన్ తీసారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందమ్మా ఇంకా కాస్ బి కాస్ సి మైనస్ సైన్ బి సైన్ సి అనమా. Yes, sir. ఇప్పుడు చూడండి ఇది 4r² సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ప్లస్ ఇదేమవుతుంది 2 సైన్ బి సైన్ సి. దీని ఏం రాయొచ్చు, కాస్ ఏ కాస్ మైనస్ కాస్ ఏ ప్లస్ ఏ మైనస్ కాస్ ఏ కదా, కాస్ బి ప్లస్ సి. అవునా. Yes, sir. ఇప్పుడు చూడండి కాస్ బి ప్లస్ సి అంటే ఇప్పుడు చూడండి 4r² సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ప్లస్ 2 సైన్ బి సైన్ సి ఇంటూ కాస్ బి ప్లస్ సి 180 మైనస్ సి అని రాసుకొచ్చా. Yes, sir. అదండి. ఇప్పుడు కాస్ 180 మైనస్ సి అంటే ఏమొస్తుందమ్మా, మైనస్ ఒక్క నిమిషం. ఇప్పుడు చూడమ్మా, దట్ ఈక్వల్ టు 4r² ఇంటూ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఒక పని చేద్దామా, నేను ఏం చేస్తానంటే 4r² తో మల్టిప్లై చేస్తాను. చూడండి ఇప్పుడు 4r² తో మల్టిప్లై చేస్తే 4r² సైన్ స్క్వేర్ బిఏగా, Yes, Yes, sir. sir. Yes, sir. 4r² సైన్ స్క్వేర్ సిఏగా. Yes, sir. నెక్స్ట్ ఇలా 4r తో చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. అదే సైన్ బి సైన్ సి ప్లేస్ లో రాసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా చేయొచ్చు. ఇది మళ్ళీ స్ప్లిట్ చేయడం మీకు ఇబ్బంది అవుతుందేమో. మామూలుగా ఒక పని చేద్దాం, ఇలా మీకు ఇబ్బంది అవుద్దేమో అని అడ్జస్ట్ చేయడం మీకు ఇబ్బంది లేకపోతే పర్వాలేదు. దీన్ని ఏం రాస్తానంటే నేను 2r సైన్ బి హోల్ స్క్వేర్ అని రాస్తాను. దీని ఏం రాస్తానంటే నేను 2r సైన్ సి హోల్ స్క్వేర్ అని రాస్తాను. రాసుకొచ్చా. Yes, sir. ఆ తర్వాత దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇది కాస్ ఏ అయిపోతుంది కదా, మైనస్ కాస్ ఏ అవుతుంది కాబట్టి 2r సైన్ బి సైన్ సి అని వస్తుంది. ఇక్కడ 4r² ఇంటూ 2 అంటే 8r² అవుతుంది కదా. 2ని పక్కన పెట్టేసి 4r² ని ఒక 2r నేమో సైన్ బికి ఒక 2r నేమో సైన్ సికి ఇస్తాను. అప్పుడు నాకు ఆన్సర్ వచ్చేది. అలా అడ్జస్ట్ చేయడం ఒక ఎత్తు. లేదు ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే సైన్ బి అంటే ఏం రాసుకోవచ్చు, b/2r హోల్ స్క్వేర్, c/2r హోల్ స్క్వేర్, b/2r c/2r కాస్ సి. అలా కూడా రాసుకోవచ్చు. ఏం చేద్దాం, అలా చేద్దాం ఇలా చేద్దాం, అడ్జస్ట్ చేద్దామా చూద్దాం. లేకపోతే రెండు చెప్తాను, మీకు ఏది బాగుందంటే అది ఉంచుతాను, మిగిలింది తీద్దాం. చూడండి ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది మైనస్ కాస్ అవుతుంది కాబట్టి మైనస్. ఇక్కడ 2 బయట పెట్టేస్తాను నేను. ఈ 4r² దీన్ని మల్టిప్లై చేస్తాను నేను. 4r² సైన్ బి సైన్ సి ఇంటూ కాసే కదా. ఇప్పుడు చూడండి
ఇది మారుద్దాం. 2r sin b హోల్ స్క్వేర్ 2r sin c హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఎలా రాద్దాం అంటే 2r sin b ఇంటూ 2 ఇంటూ 2r sin b ఇంటూ 2r sin c ఇంటూ cos a. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2r sin b అంటే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2bc cos a. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇదంతా ఏం తీసుకుంది? ఏ స్క్వేర్ తీసుకుని బయలుదేరా. ఇది అర్థమైందా? లేకపోతే a/2r అది రాద్దామా? దానికన్నా ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేను. అర్థమైంది సార్. ఇది అర్థమైంది కదా? ఇంకో చెప్పనా? అక్కర్లేదు కదా? అర్థమైంది సార్. లేదంటే చెప్తున్నాను కదా, ఇక్కడ b/2r హోల్ స్క్వేర్ రాసుకున్నారు అనుకోండి, b స్క్వేర్ బై 4r² అవుతుంది. 4r² క్యాన్సిల్ అయితే b స్క్వేర్ వస్తుంది. b స్క్వేర్ c స్క్వేర్ బై 4r² వస్తుంది. 4r² క్యాన్సిల్ అయితే c స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా sin b అంటే b/2r అలాగే c/2r, ఇదేమో cos a వస్తుంది. b/2r c/2r కాబట్టి ఇక్కడ 4r² అంటే 2r ఇంటూ 2r అంటే 4r² క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 2bc cos a వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఇంకా అదే ఈజీగా ఉన్నట్టుంది. అమ్మాయి చూడండి ఒకసారి, అది కూడా చెప్పేస్తాను. మీకు ఏది బాగుందంటే అది ఇక్కడ దాకా మీరు మామూలుగా కంటిన్యూగా చేసుకోండి. ఆ తర్వాత నుంచి మార్చేసుకోండి. చూడండి ఒకసారి, ఈ స్టెప్ నుంచి మార్చుకోవాలి మీరు అవకాశం ఉంటే. లేదంటే ఇది నచ్చితే ఇది వేసుకోండి. చూడండి, దీని తర్వాత ఏం చేస్తానంటే నేను 4r² ఇంటూ ఇక్కడ ఏమని వచ్చింది sin స్క్వేర్ బి కదా. sin స్క్వేర్ బి అంటే b/2r హోల్ స్క్వేర్ అనే Yes, sir. ప్లస్ 4r² ఇంటూ c/2r హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4r² ఇంటూ b/2r ఇంటూ c/2r. నెక్స్ట్ cos a. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4r² ఇంటూ b స్క్వేర్ బై 4r² ప్లస్ 4r² ఇంటూ c స్క్వేర్ బై 4r² మైనస్ 2 ఇంటూ 2r 4r² క్యాన్సిల్ అంటే 2bc cos a. 4r² క్యాన్సిల్ అయిపోతే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2bc cos a. అదమ్మ విషయం. మరి ఏ స్టెప్ రాసుకుంటారు మీరు? ఇదే ఏం చేస్తారు? ఎడ్జిస్ట్ చేస్తారా లేకపోతే ఇలా రాద్దారా? మీరు ఎడ్జిస్ట్ చేస్తారా లేకపోతే ఇలా సబ్స్టిట్యూట్ చేస్తారా? సెకండ్ మెథడ్ లో చేస్తాం సార్. అయితే మరి sin b అంటే b/2r అని గుర్తుపెట్టుకోవాలి. చూసుకోండి మరి. Yes, sir. అది రాస్తే ఇది రాయకండి, ఇంకా ఈ లైన్ రాయకండి. అది రాయకపోతే ఇది రాసుకోండి, ఇంకా అది రాయకండి. ఏమా? ఇదమ్మ విషయం. ఇప్పుడు నేను ఇంకా ఫార్ములాస్ చెప్తాను. దీని మీద కూడా ఫార్ములాస్ వస్తాయి, నోట్ అని చెప్తాను. చూడండి ఎలా వస్తాయంటే, b స్క్వేర్ అంటే ఇది రాసాం కదా, దీని నుండి cos b కావాలనుకోండి, దీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే బై 2ca వస్తుంది. అంటే b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2ca అని వస్తుంది. cos b ఈక్వల్ టు. అర్థమవుతుందమ్మా? ఇదంతా a స్క్వేర్. ఇప్పుడు నోట్ అని చెప్తున్నాను చూడండి. నోట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి, దీని నుండి మనం ఫామ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, a స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2bc cos a కదమ్మా. దీని నుండి మనం ఏం చేద్దామంటే 2bc cos a ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. 2bc cos a నేమో లెఫ్ట్ సైడ్, దీనేమో రైట్ సైడ్ తీసుకొస్తే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 2bc cos a కదా. Yes, sir. Yes, sir. b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 2bc cos a. దీని నుండి cos a ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు మనం? b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. అలాగే ఇదే విధంగా మనం రెండోది కూడా రాద్దాం. చూడండి, cos b ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెప్పండి? దీన్ని బట్టి
ఇక్కడ ఏ వస్తే ఏ స్క్వేర్ సబ్ట్రాక్ట్ అయింది, మిగిలినంతా కూడా ఏ లేదు. అలాగే బి వస్తే ఏమవుతుంది? A square plus C square minus B square. ఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2CA. నేను ఒక ఆర్డర్ ప్రకారం రాస్తాను, ఏబి బిసి సిఏ. కాసి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2AB. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక ఫార్ములాస్, మీకు జామెట్రీకి సంబంధించిన ఫార్ములా, ఇది ఆల్జిబ్రాకి సంబంధించిన ఫార్ములాస్ కూడా కొన్ని చెప్తాను, అవి కూడా చదువుకోండి. మీరు ముందే ఏం చేస్తారంటే, ఇది ఎందుకు ఫార్ములాస్ కూడా రాసేస్తాను, మీరైతే ఇప్పుడు చెప్పబోయే ఫార్ములాస్ మాత్రం మీరు రఫ్లో రాసుకోవాలి. ఏమండి?